హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమల్ బ్లాగ్స్ అండ్ కుకింగ్. ఇవాళ అయితే మేము మా ఊరికి వచ్చాము. ఎలాగో అందరం ఉన్నాం కదా, చిన్న దావత్ చేసుకుందామని అనుకున్నాం. దావత్ అంటే ముందుగా గుర్తొచ్చేది నాన్ వెజ్. సో చికెన్ బిర్యానీ అయితే చేసుకుందామని చిన్న ప్లాన్ వేసాము. అయితే ఎలాగో రొటీన్గా మీరే చేస్తారు కదా, ఈసారి మేము చేసి పెడతామని మా వాళ్ళు అన్నారు. సో అబ్బాయిలు వంట చేస్తున్నారు కదా, నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో లాస్ట్లో టేస్ట్ ఎలా ఉంటుందో మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తాను. కానీ నిజం చెప్పాలంటే ఆడవాళ్ళకంటే మగవాళ్ళు వంట చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. అవునా కాదా? అవును. మీలో ఎంతమంది చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. మొత్తానికైతే చికెన్ బిర్యానీ చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళు చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో చూసేద్దామా? మొత్తం వీళ్ళే చేస్తామన్నారు. అలానే మనమైతే ఖాళీగా కూర్చోలేం కదా, అందుకే మేము కూడా చిన్న చిన్న పనులలో హెల్ప్ చేస్తున్నాం. ఎలా చేస్తారో అనుకున్నాను, కానీ వీళ్ళు చేయకముందే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను తినడానికి. ఎప్పుడెప్పుడు అవుతుందో అని అయితే వెయిట్ చేస్తున్నాము. మొత్తానికి లాస్ట్ ప్రాసెస్ దమ్ చేసేస్తున్నారు. కట్టెల పొయ్యి మీద దమ్ చేస్తే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందని లాస్ట్లో ఇలా కట్టెల పొయ్యి మీద దమ్ చేయడానికి పెట్టారు. అమ్మయ్య, మొత్తానికి చికెన్ బిర్యానీ అయిపోయింది. ఇంతమంది కళ్ళన్నీ చికెన్ బిర్యానీ మీదే ఉన్నాయి, అందుకే కొద్దిగా డిస్టి తీసి పడేద్దామా? అబ్బా, చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, కానీ తినడానికైతే చాలానే టైం పట్టేలా ఉంది. ఎందుకో మీకు అర్థమైనట్టుంది. అదేనండి, దావత్ అంటే ముక్కే కాదు కదా, చుక్క కూడా ఉండాలి కదా. అంటే మా కోసం అనుకోకండి, అదేనండి బిర్యానీ ప్రిపేర్ చేశారు కదా వాళ్ళకి. సో ఆ టైం వరకు అయితే మేము వెయిట్ చేయలేం కదా. ముందే బిర్యానీ చూస్తే ఎప్పుడెప్పుడు తినాలా అని చాలా ఆశగా ఉంది. అందుకే మాకు వేరే గిన్నెలో పెట్టించేశారు. సో మేము వేరే దగ్గరికి వెళ్ళి మేము ఇంకా పిల్లలు తినేస్తాము. మొత్తానికి బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో మేము తిని చూపిస్తాం. అయ్యో ఆగండి ఆగండి, పుట్టి బిర్యానీ ఏంటి, బిర్యానీ అంటే రైతా కూడా ఉండాలి, అందుకే రైతా చేసిస్తాను, కొంచెం ఆగండి అని మా కోసం రైతా ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తానికి మా గ్యాంగ్ తినడానికి రెడీ అయిపోయింది. సో ముందుగా అయితే మా బుడ్డోడికి పెట్టేద్దాం. ఏంటో ఏమో మా వాడు బిర్యానీ చూస్తే చాలా డ్యాన్స్ చేస్తుంటాడు. సో బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేద్దామా?
అబ్బబ్బబ్బబ్బబ్బా! బిర్యానీ తింటుంటే ఎంత బాగుందో తెలుసా? చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.